హలో అండి విజ్ఞాన్ గారు. ఈ మధ్య కాలంలో మనము అంటే ఒక నలుగురు ఐదుగురు సినిమా వాళ్ళు ఎవరైనా మన కాంటాక్ట్లో ఉంటే వారానికి 2 నుంచి 3 మనకు స్టేటస్లో చూస్తూ ఉంటాం. పలానా దగ్గర ఆడిషన్స్ నడుస్తున్నాయి, మీరు వెళ్ళి ఆడిషన్ ఇవ్వచ్చు. తెలంగాణ యాస అయితే మనకి ఆడిషన్ సంబంధించిందంతా కూడా తెలంగాణ యాసలో, అదే ఒక ఆంధ్ర పల్లెటూరు అయితే కనుక అక్కడ వాళ్ళు మాట్లాడే భాషకు తగ్గట్టు అదంతా కూడా రెడీ చేసి పెడతారు. మన స్టేటస్లో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఇలాంటివి ఎక్కువ కండక్ట్ చేస్తారని కూడా వింటూ ఉన్నాం. బట్ అది అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వస్తున్న భారీ మోసం అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ అలా చెయ్యదు కదా అని కొంతమంది ఆలోచన, ఏమంటారు? ఇప్పుడు ఊర్లలో నుంచి పిల్లలు వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ చేయాలి. ఏంటంటే ఇది అన్నపూర్ణ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, మేము ఇవ్వము ఆడిషన్స్, మా ఆడిషన్స్ అయితే అఫీషియల్గా మేము చెబుతాము, బయట జరిగే మోసాలు మీరు నమ్మకండి అని చెప్పారు. అంటే అన్నపూర్ణ స్టూడియోస్ పేరు పెట్టుకొని మిగతా వాళ్ళు చేసే మోసాలు ఇవి. ఓకేనా, ఇది క్లారిటీ. అండ్ ఎలా జరుగుతున్నాయంటే ఇప్పుడు ఊరు నుంచి ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాం కదా అని చెప్పి అద్దంలో మురిసిపోయి మొహాలు తిరిగి చూసుకొని మెలికలు తిరిగి గోడ దూకి వస్తారు కొంతమంది. సరే, కొంతమంది ఇంట్లో చెప్పే వస్తారే అనుకుందాం. గోడ దూకి వచ్చే వాళ్ళ వచ్చేటప్పుడే ఇంత పట్టుకొని వచ్చేస్తారు, ఇంకా మళ్ళీ ఇంటి మొహం చూడడం, మేము ఏదో ఒకటి సాధించే వెళ్తామని. ఈ ఇంట్లో చెప్పి వచ్చేవాళ్ళు, నాన్న చూడు ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొచ్చేసే ఏదో ఊర్లోనే చేసుకో, ఆ సినిమాలు మనకు వద్దని, పోనీలే వీడు ఏడుస్తున్నాడు కదా అని పంపిస్తారు ఏదో ఒకటి. వీళ్ళు కూడా అలాగే వస్తారు. వచ్చాక ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది తెలుసా? ఇన్కమ్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 3 నెలలో 6 నెలలో తిరుగుతూనే ఉండాలి. ఈ 6 నెలలు కూడా నువ్వు ఫస్ట్ నీ ఒడ్డు పొడుగు సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి. జిమ్ములు గట్రా జాయిన్ అవుతారు అబ్బాయిలు అయితే, పార్లర్లకి రెగ్యులర్గా వెళ్తారు అమ్మాయిలు అయితే. డ్రెస్సులు మంచిగా కొనుక్కోవాలి, కొంచెం ఫంకీగా ఉంటేనే వాళ్ళు వీళ్ళు పిలుస్తారు. నువ్వు మాసిపోయినట్టు వేస్తే వాళ్ళు పిలవరు. ఫోటోషూట్లు గట్లా చేసుకుంటా రెగ్యులర్గా ఉండాలి, వాటికి ఖర్చు. ఇక ఫోటోషూట్లు ఇవన్నీ చేసావంటే నువ్వు హెయిర్ మెయింటెనెన్స్ అండ్ స్కిన్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, వాటికి కూడా కొంచెం ఖర్చు ఎక్కువే. బండిలో పెట్రోలు లేదా ర్యాపిడోలు లేకపోతే క్యాబులు, రోజు ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కుతూ ఉంటాం. ఆడిషన్ ఉందా అంటే వెంటనే వెళ్ళి ఇరగదీసే లెవెల్లో అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చేయాలి. ఇప్పుడు ఈ అంతా మెయింటైన్ చేయడానికి మళ్ళీ జిమ్ జాయిన్ వాళ్ళకి మళ్ళీ ఇంత ఫుడ్ అయ్యేవేవో తినాలి, లేకపోతే నువ్వు సరిగ్గా ఉండవు అంటారు. మళ్ళీ వాళ్ళ సొంత తిండి ఖర్చులు ఎంత కాదనుకున్నా సరే రోజుకి ఒక 1000 అటు ఇటుగా ఖర్చులు అవుతూ ఉంటాయి పాపం వీళ్ళకి. మినిమం టు మినిమం 1000-2000 అవుతూ ఉంటాయి. ఆ జిమ్ములు కూడా గట్రా ఎట్లా ఉన్నాయి ఇవాళ రేపు? మంచి జిమ్ములు అయితే 15,000 3 నెలలకి, మామూలు జిమ్ములు అయితే 7-8,000. ఒక కోచ్ని పెట్టుకుంటే ఇంకేదో. ఇలా పాపం వాళ్ళు రోజు ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు. రోజు ఆడిషన్స్ ఉన్నట్టు నీకెట్ట తెలియాలి? ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నెంబర్ వీళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళు ఉండే గ్రూపులలో వీళ్ళు జాయిన్ అవుతారు. నాకు వస్తే నీకు చెప్తా, నీకు వస్తే నాకు చెప్పే అని చెప్పి వెళ్ళిపోతారు. అలా బోల్డ్ పరిచయాలు బోల్డ్ గ్రూపులలో జాయిన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు పడుద్ది ఏంటది, ఏబీసీ ప్రొడక్షన్స్ ఆడిషన్స్ రండి, సర్లే అని చెప్పి ఫోటోలు వాట్సాప్లో పంపుతారు. ఆడు పిలిచినప్పుడు చూద్దాంలే అని. అదే గీతా ఆర్ట్స్ పిలిచింది, అన్నపూర్ణ పిలిచింది, హోంబలే వాళ్ళు పిలిచారు, మైత్రి వాళ్ళు పిలిచారంటే వాట్సాప్లో ఫోటోలు పంపుతావా? నథింగ్. నువ్వే పోతావు. అమ్మో తొందరగా వెళ్ళాలి, మళ్ళీ ఎంతమంది వస్తారో అని. అక్కడికి వెళ్ళినా కూడా చాలామంది ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళని ఫోటోలు ఇచ్చి వస్తావు, ఇది అథెంటిక్. ఇప్పుడు డూప్లికేట్ చెప్తున్నా, వచ్చి మీ పర్ఫార్మెన్స్ అంతా ఇస్తే బయట కూర్చోబెడతారు. ఇప్పుడు నువ్వు కూర్చుంటావు కదా, నేను నీ పక్కన వచ్చి కూర్చుంటా. మొన్న XYZ వాళ్ళ దగ్గరికి వెళ్తే 15,000 ఏదో కట్టితే ఒక క్యారెక్టర్ ఇస్తా అన్నారు, ఆ సినిమా ఆడుద్దా అనుకుని కొత్త హీరో అందుకే పెద్ద చేయలా అంటారు. అవునా అంటారు, అవును. నెక్స్ట్ ఇది అన్నపూర్ణ కదా, మినిమం 1 lakh అని అడుగుతారేమో, మంచి క్యారెక్టర్ ఉంటే పెట్టినా తప్పలేదురా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళిపోతారు నీ పక్కనే కూర్చొని. నువ్వు వెళ్ళి ఏంటి అని అడుగుతావు. ఏం లేదు, కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఎంతో కొంత ఇస్తే మంచి క్యారెక్టర్ చూసి పెడతారు, అంతమించి ఇంకేం ఉండవు, వాళ్ళ చేతులు తడపాలని చెప్తారు. అలా 4-5 దగ్గరికి వెళ్తే నీకు వాడు చెప్తాడు, ఎవరు కరుగుతారో చూస్తాడు, డబ్బులు పెట్టాలా లైట్లే అని పోయేవాళ్ళు ఉంటారు. ఆశపడతారు, పోతే పోనీ 1 లక్ష మంచి క్యారెక్టర్ వస్తుంది అంటే. నువ్వు ఇక్కడ ఉండి ఇందాక చెప్పినవన్నీ మెయింటైన్ చేయాలన్నా కూడా నీకు నెలకి 30,000, 40,000, 50,000 ఖర్చు అవుతూ ఉంటుంది. 6 నెలలకి ఎంత అవుతుంది? అదేదో ఒకేసారి 1 లక్ష మొహాన కొట్టేస్తే క్యారెక్టర్ వస్తుంది. ఆ తర్వాత ఇక ఒకసారి అరంగేట్రం చేసాము అంటే ఇక
అది చూపించుకొని పాపులర్ అయిపోవచ్చు, బోల్డ్ మంది పరిచయం అవుతారు, మంచిది. మన అదృష్టం కొద్ది అది హిట్ అయిపోయింది అనుకో, అంతే, అవకాశం మన దగ్గరే తర్వాత పరిగెత్తేస్తాయి. మారిపోతుంది అనే ఉద్దేశంతో పోతే లక్షిస్తే చూద్దాం మంచి క్యారెక్టరు, కానీ యాక్చువల్ మేము కావాలని తీసుకోవట్లేదు, ఇది ఇట్లా ఇట్లా అట్లా 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 ఏదో చెప్తాడు. అవును. ఇక కింద మీద పడి ఆ లక్ష ఏదో కట్టేస్తారు. ఇంకా తర్వాత ఇక నెక్స్ట్ May 2, 3కు ఉంటుంది షెడ్యూల్. మీరు నాకు ఫస్ట్కి ఒకసారి ఫోన్ చేయనట్ట ఉండరు వాళ్ళు అక్కడ. అవును. నువ్వు వెళ్ళి ఏంటంటే అన్నపూర్ణ వాళ్ళు మోసం చేశారు అంటావు, ఆ పేరు చెప్పుకొని బయట వాళ్ళు. మరి వీళ్ళు ఇక్కడికి ఎందుకు పిలిచారు అంటే అందరినీ స్టూడియోలోకి రానివ్వం మేము, ఇంతమంది స్టూడియోకి వచ్చిపోతే ఎలా ఉంటుంది, అందుకే ఆడిషన్స్ ఇక్కడ పెట్టాం, సెలెక్టెడ్ పీపుల్ని మాత్రం పట్టుకొని స్టూడియో లోపలికి వెళ్ళిపోతాం అంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది. సో అన్నపూర్ణ నుంచి రెగ్యులర్గా సీరియల్స్ వస్తాయి, సినిమాలు వస్తాయి, వాళ్ళ పిల్లలతోనే కాదు వాళ్ళందరితోనూ తీస్తారు. ఆ సీరియల్స్లో బోల్డని క్యారెక్టర్స్, బోల్డంతమంది వాళ్ళందరికీ నటీనటులకు అవకాశం ఇస్తారు, వాళ్ళ స్కూల్ నుంచి కూడా పిల్లల్ని తీసుకుంటారు. అట్లాంటప్పుడు వీళ్ళు నమ్ముతారు ఈజీగా, అవునులే నిజమే అని. అలా నమ్మకండి, మా నుంచి ఏదైనా ప్రకటన వస్తే మేము చెప్పే వరకు మీరు జాయిన్ అవ్వకండి అని వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఇదన్నమాట. సో చాలామంది ఇలాగే మోసపోతున్నారు. ఇంకొంతమంది ఎలా తీసుకుంటారంటే డబ్బులు ఇస్తేనే క్యారెక్టర్ అంటాడు, అంటే అట్టంటే నాకు అర్థం కాలేదు అంటే అదేం లేదు, మేమందరం మాకు ప్రొడ్యూసర్ లేరు, క్రౌడ్ ఫండింగ్ సినిమా ఇది, అందరం తలా ఇంత వేసుకొని సినిమా చేస్తున్నాం, ఒక మంచి క్యారెక్టర్, అసలు ఇది ఎంత మంచి క్యారెక్టర్ అంటే ఇది రిలీజ్ అయిందంటే ఆస్కార్ నీకే, ఆ రేంజ్ క్యారెక్టర్, 1,00,000 నువ్వు పెట్టి నువ్వు కూడా మాలో పాటుగా జాయిన్ అయ్యావనుకో అందరం కలిసి ముందుకు వెళ్దాం అంటారు. అలా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సినిమాలో క్యారెక్టర్ అంటే ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ సమ్వేర్. అది ఒక రోజో కానీ 2 రోజులే కానీ షెడ్యూలే కానీ నువ్వు పని చేయడానికి వెళ్తున్నా వాళ్ళు మీకు వాళ్ళే రెమ్యునరేషన్ ఇస్తారు. కొత్తలో చిన్నగా ఇస్తారేమో, 1000 ఇస్తారేమో, 2000. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడా కూడా అవకాశాల కోసము డబ్బులు తీసుకుని అవకాశాలు ఇవ్వడం అనేది ఉండదు, ఫేక్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. క్యారెక్టర్ చిన్నదా పెద్దదా అంతే. ఎంత సార్ 10,000, నీకు 10,000 లేదు 2,000 3,000, సరే పోన్లే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే క్యారెక్టర్ చేసేద్దాం. చెప్పనా, మనం ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయం ఉండి మనల్నే చాలా మంది మోసం చేద్దాం అనుకుంటున్నాం. బీభత్సంగా. అవును, నువ్వు కూడా మోసపోయే ఉంటావు కదా, నాకు అర్థమైంది నీ మోహన్ చూడగానే. అంటే ఇనీషియల్ డేస్ లో మోసం చేయడం కాదు, యాక్చువల్ గా చెప్పండి ఇనీషియల్ డేస్ లోనే కాస్త తెలివిగా ఉంటాం, ఎందుకంటే ఇవన్నీ మనకు చిన్న ఐడియా ఉంటది కాబట్టి ఈ డబ్బులు అవన్నీ అడుగుతుంటే మనం మోసపోకూడదు అని ప్రిపేర్ అయ్యి మైండ్ లో ఉంటుంది. పైగా మన జాబ్ ఇది యాంకరింగ్ దీంట్లో, కాబట్టి అటువైపు వెళ్ళాలనుకో, ఆల్రెడీ సెక్యూరిటీలో మనం ఉన్నాం కాబట్టి ఆలోచిస్తాం. బట్ ఇప్పుడు ఇంతవరకు మనం వచ్చిన తర్వాత కాస్త అక్కడెక్కడ పరిచయాలు ఉన్న తర్వాత ఇన్స్టాలో ఒక మెసేజ్ పెట్టారు, ఒక పర్సన్ కూడా కాదు, పెద్దోడు కాదు, పిల్లోడు. హాయ్ అండి, దిస్ ఈజ్ సో అండ్ సో, పేరు మర్చిపోయినా వదిలే, పేరు రివీల్ చేయొద్దు, సో అండ్ సో, మా మూవీ ఒకటి ఉండింది, సో మీకు చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నాను బట్ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు ఒకసారి మీరు ఫస్ట్ కథ వినండి, మీకు నచ్చితేనే మీరు చేద్దురు, చాలా లైన్ ఎంత బాగుందో, చేద్దురు బట్ ఒకసారి అప్రోచ్ అవ్వండి అన్నట్టు ఏదో పెట్టారు. నేను నిజంగా చూస్తే నిజంగానే హలో మేడం, హలో మేడం అని ఎప్పటి నుంచో 7-8 months నుంచి పెడుతున్నాడు, నా చూడని కూడా చూడలేదు. 7 నెలల నుంచి ఇంకా నీకోసమే వెయిట్ చేశారా కథ పట్టుకొని? ఆ దరిద్రం ఆ రోజు చూసాను, నేను ఖాళీగా కూర్చున్నా, నేను సరేలే అని చెప్పి రిప్లై ఇస్తే కెన్ ఐ కాల్, నాకు మీ నంబర్ అవసరం లేదు, వాట్సాప్ మెసెంజర్ కాల్, మెసెంజర్తో చెప్తే కథ చెప్పారు. ఎవరు హీరో అని, పర్లేదు చెప్పుకుందాం అన్న పేరు, ఆ హీరో ఉన్నారు కదా అబ్బాయి, అబ్బవరం గారు, ఆయన సినిమా అండి అంటే అదేంటి అప్పుడే 2-3 సినిమాలకు ఆయన సంబంధించిన ఓపెనింగ్స్ అవన్నీ అవే మనం మాట్లాడుకుంటాం కదా. ఇది అయిందంటే అది వరుస పెట్టి ఉన్నాయి కాబట్టి ఈ ఓపెనింగ్ ఇంకా చెప్పలేదంటే పలానప్పుడు డేట్ షూట్, ఇట్స్ ఓకే. అట్లా నెక్స్ట్ డే మళ్ళీ మెసేజ్, హలో మేడం హౌ ఆర్ యూ, ఇట్లా ప్రాసెస్ అని మేము లొకేషన్ చూడడానికి వైజాగ్ వచ్చాము, ఇట్స్ ఓకే అండి. ఇప్పుడు ఏమైంది తెలుసా, చాలా పద్ధతిగా మాట్లాడుతూ చాలా మంచిగా మాట్లాడుతూ అప్పుడు ఏమనిపించింది, ఒకసారి మంచి క్యారెక్టర్ నిజమే అయితే కనుక చెప్పాను ముందే, బాబు ఎక్కువ డేట్స్ అయితే ఒక 2-3 రోజులు అయితేనే చిన్నది ఓకే అయితే అని అంట. దానికే కథ చెప్పారా? దానికి కథ అంతా ఏం చెప్పలేదు, నేను వినలేదు, అంత టైం మనకి ఇక్కడ ఉంటుంది, ఏదో చెప్తే నా క్యారెక్టర్ వరకు ఏదో అని అన్నాడు, సరే అని అన్న. 1 fine day లేట్ నైట్ కాల్ చేశాడు నాకు. నేను ఏమనుకుంటాం, పిల్లలు కదా, చిన్నపిల్లోడు, మన అజిత్ ఏజ్ ఉండొచ్చు ఫోటోలో చూస్తే, ప్రొఫైల్ చూస్తే. నేను అర్జున్గా ఎక్కడో స్ట్రక్ అయిపోయాను, నాకు ఒక
ఫస్ట్ ఎంత చెప్పాడు, 10,000 ఎంతో అన్నట్టున్నాడు. అంతే ఓకే, అంతే బాగానే ఫస్ట్ వదిలేసాడు. 10,000 అన్నాడు. డబ్బుల విషయం నా దగ్గర పెట్టు, మన డబ్బులు అడగని నేను షాక్ అయిపోతాను. నా డబ్బుల విషయం నా దగ్గర పెట్టుకు, సారీ అండి అయిపోయింది. 2 days తర్వాత మళ్ళీ హలో మేడం ఇట్లా ఓకే మేడం ఒక 500 ఇస్తారా, 10,000 నుంచి 500కి వచ్చాడు. ఏదో అయిపోయింది అన్నాడు. నేను వెయ్యా అని చెప్పాను. వాడు మంచాడే, 10,000తో వదిలేసాడు, 500తో వదిలేసాడు. నాకు తెలియక తర్వాత మేడం ఏదంటే సరే ఇది 500కి ఇస్తే ఇచ్చేటట్టు లేదని వేసా. నిజం చెప్పాలంటే వేసి 2-3 రోజుల అడ్రస్ మీద లేడా? లేడు. మెసెంజర్లో కావాలన్నట్టు 500 అన్న నేను ఎందుకు వదలాలని అనిపించింది. అట్లా చీట్ చేయొద్దు కదా. దట్టు మనం ఇదే ఫీల్డ్లో ఉండి ఇలాంటివి చాలా మాట్లాడుకుని మనం మోసపోయని చెప్తే బాగోదు కదా. దాసంత తెలివితేటలో పెట్టా. నీ ప్రొఫైల్ ఉంది, నీ ఫోటో ఉంది, నీ చాట్ ఉంది, అంతా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తా. నా ఫేస్బుక్లో కనీసం 10,000 మంది పైన ఉంటారు. నువ్వేంటన్నది అంత నీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు, అందరికీ పోస్ట్ వెళ్తుంది. నేను చేస్తా, నా 500 నాకు వేస్తా, సరే అని చెప్పా. అఫ్కోర్స్ వేసాడు అనుకో. కాకపోతే తర్వాత అనిపించి ఎంత ఫులిష్గా బిహేవ్ చేస్తాం మనమే ఎంత మోసపోతున్నాం అంటే, నిజంగానే ఒక 500 ఊరి నుంచి వచ్చిన వాళ్ళు 500 ఇస్తున్నారంటే వాళ్ళకి 500 చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు ఉంటుంది తెలుసా, మళ్ళీ వీళ్ళ ఎమోషన్స్ వచ్చిన కొత్తలో అంటే కొంచెం అడపతడు బాగానే ఉంటుంది, కానీ 3 months 4 months అవుతా ఉంటే ఇంట్లో ప్రెషర్, చాలా ఇంకొచ్చే తిరిగింది, లోన్ నేను సాధించుకొస్తా కొన్ని అవకాశాలు అక్కడ దాకా వచ్చిపోతా ఉంటాయి. ఆ టైంలో వీళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగాలని ట్రై చేస్తారు. చాలా నాకు తర్వాత అనిపించింది, చాలా బాధాకరం. అది 500 కదా మనకు అనిపించవచ్చు, కానీ నిజంగా ఊరి నుంచి వచ్చే వాళ్ళకి 500 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. మనం అంత సిల్లీగా నవ్వుకుంటున్నాం, కానీ అట్లా మోసం చేసేవాళ్ళు అమాయక, చెప్పాలంటే చిన్న బ్రతుకులు, చిన్న ఫ్యామిలీస్ వాళ్ళవి, ఏదో అనుకుని వచ్చేస్తారు. ఎలా మోసం చేయాలనిపిస్తుందో కదా. అంతేలే ఇదని చెప్పలేము, బట్ మొహం మీదే అడుగుతారు. పెద్ద ఆఫీసులు ఉంటాయి వాళ్ళకి, మొత్తం అన్ని ఏవేవో పోస్టర్లు ఉంటాయి, 10 పోస్టర్లు, అవన్నీ వాళ్ళే తీసారు, ఒకటి రిలీజ్ అయి ఉండవు. అదే ఇప్పుడు మనమే ఇంత అలా మోసపోతున్నాం అంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకెంత మోసపోతారు. కాస్త తెల్లగా బుర్రగా ఉన్నారు అనుకో, వెంటనే వాళ్ళని బొట్టలో దింపడం ఈజీ. నీ అంత హీరోయిన్ ఇంకెవరు లేరు, వాళ్ళు మేకప్ వేసుకుంటేనే బాగుంటారు, నువ్వు మేకప్ వేసుకోకపోయినా బాగానే ఉంటావు పో అంటారు. నమ్మేసి వచ్చేసి మోసపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.